ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడు మన దైవజనులు రెవరెండ్ డీజీ స్వరూప్ బాబు గారు వాక్య వర్తమానాన్ని అందిస్తారు. వీక్షించండి, దైవాశీర్వాదాలు పొందండి. ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో పచ్చికబయలు వీక్షకులందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుడిచ్చిన మరొక మంచి అవకాశాన్ని బట్టి దేవునికి వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బాగున్నారు కదా? దేవుని వాక్యాన్ని వింటూ మరి మీరు వాక్యంలో బలపరచబడుతున్నారని మరి అనేక మంది ఫోన్ల ద్వారా నేను విని సంతోషిస్తూ ఉన్నాను. మీ సంతోషాన్ని కూడా మీరు నాతో పంచుకోవడానికి ప్రయత్నం చేయండి వీలైతే. దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళదాం. మనం అందరం కూడా క్రిస్మస్ సీజన్లోనికి వచ్చాం కదా. డిసెంబర్ మాసంలోనికి మనం అడుగు పెట్టామంటే క్రిస్మస్ ఆ సందర్భాలు, ఆ అడవుళ్ళు, ఆ ఆలోచనలు, దానికి సంబంధించిన ఏర్పాట్లు, ఉద్దేశాలు, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మన జీవితాల్లో దేవుని బిడ్డలారా, మరి క్రిస్మస్ మన జీవితాల్లో ఏదైనా ఒక క్రొత్తదనాన్ని తీసుకుని వచ్చినప్పుడే ఆ క్రిస్మస్ బాగుంటుంది. ఆ చేంజ్ లేకపోయినట్లయితే, ఆ మార్పు లేకపోయినట్లయితే దేవుని బిడ్డలారా, ఎప్పుడు పాత క్రిస్మస్ ఆరాధన మనం అలాంటి ఆలోచన కలిగి ఉండడమే మంచిది కాదు. కాబట్టి ఈ రోజున ఒక క్రొత్త విషయాన్ని ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 12వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే. ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రము అల్పమైనదనవు కావు. ఇశ్రాయేలును, నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. అంతటి హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రమును ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంట్లోనికి వచ్చి సాగిలపడి వచ్చి తల్లి అయిన మరియను ఆయన ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు అర్పించిరి. తరువాత హేరోదు నద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన శక్తి కలిగిన నామంలో ఇదిగో నాయన, ఈ వారం మా ప్రభు నీ వాక్యమును మేమందరము కలిసి ధ్యానం చేయడానికి మీరు అనుగ్రహించిన ఈ శ్రేష్టతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నాయన, ఈ వాక్యాన్ని ధ్యానం చేయించుంటుండగా నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానాలు మీ దృష్టికి అంగీకార యోగ్యంగా ఉన్నట్లు సహాయం చేయమని క్రీస్తు పేరటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ శుభాకాంక్షలు. త్వరలో మనమందరం కూడా క్రిస్మస్ జరిగించుకునేటువంటి ఆలోచన దృక్పథంలో ఉన్నాం. కాబట్టి మనమందరం కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ నా నుండి, నా కుటుంబం నుండి, నేను పనిచేస్తున్న సంఘం నుంచి మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరి జీవితాలు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, దేవుని యొక్క కృపచేత నింపబడి ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను.
దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా బహుగా క్రిస్మస్ సంతోష ఆనంద సమాధానాలతోటి నింపునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని బిడ్డ, క్రిస్మస్ అనగా మానవ జీవితాలలో ఒక గొప్ప మార్పును తీసుకుని వచ్చేటువంటి ఒక గొప్ప ఆరాధన. క్రిస్టోస్ మాస్ అనేటువంటి గ్రీకు పదం నుంచి వచ్చినటువంటి ఆలోచన ఈ క్రిస్మస్ అనగా ఒక మార్పు. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఇది ఒక క్రిస్మస్ అనేటువంటిది శుభకరమైనటువంటి మార్పు. దేవాది దేవుడు, ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తుగా మానవ కుమారులను రక్షించడానికి దేవుని కుమారుడిగా ఈ లోకానికి, మానవ కుమారుడిగా ఈ లోకంలోనికి ఆయన వచ్చి ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఈ మార్పు అనేటువంటిది ఎందుకు ఇలాగున ఆయన మారవలసిన పరిస్థితి వచ్చింది అని అంటే, దేవుని బిడ్డలారా, మార్పు చెందని మనిషి జీవితాన్ని మార్చడానికే ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని గ్రహించాలని మనవి చేస్తున్నాను. జాగ్రత్తగా ఆలోచించేయండి. పరలోకంలో భూలోకంలోనూ కూడా దేవుని బిడ్డలారా అవతరించి, పరలోకంలో ఉన్నటువంటి దేవాది దేవుడు భూలోకంలో అవతరించి ఈ భూగ్రహము యొక్క విలువలన్నిటిని మార్చేసినాడు. దేవుని బిడ్డలారా, ఈ భూగ్రహానికి ఇంత గొప్ప మార్పు కలగడానికి కారణము నవగ్రహాలు ఉన్నాయి. ఈ నవగ్రహాలలో భూగ్రహానికి దేవుడు ఇంత గొప్ప అద్భుతమైన మార్పును కలిగించుకోవడానికి ఈ భూమి మీద ఆయనకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి దృష్టి, ఆయన రాకతోనే ఈ భూగ్రహానికి గొప్ప మార్పు అనేటువంటిది వచ్చింది. అందుకని మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఆ రాత్రి పరలోకంలో యేసుక్రీస్తు ప్రభువుగా, రక్షకుడిగా ఆయన ఈ భూమి మీద మార్పు చెందినప్పుడు, దేవుడు మానవుడిగా మార్పు చెందిన ఆ రాత్రి పరలోకంలో ఉన్నటువంటి దేవుని దూతలు భూలోకానికి వచ్చి ఆయనను స్తుతించడం అనేటువంటిది ఎంత అద్భుతమైన మార్పు. వారు ఒక గొప్ప శుభ సందేశాన్ని అందించడంలో ఎంత గొప్ప మార్పును మనము గమనించగలుగుతున్నాము. ఒకసారి గమనించాలని మనవి చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, వారి జీవితాలు ఆ స్థలాన్ని విడిచిపెట్టి, చీకట్లో ఉన్నటువంటి వారు ఆ స్థలాన్ని విడిచిపెట్టి ప్రభువును ఆరాధించాలి లేదా ప్రభువును చూడాలి అన్నటువంటి గొప్ప మార్పు వారిలో కనబడుతుంది. హన్నా ప్రవక్త యొక్క ఆ ప్రార్థన జీవితంలో గొప్ప మార్పు అక్కడ కనబడుతుంది. ఆమె యొక్క స్తుతి స్థాయి మారిపోయింది. సుమియోను భక్తుని యొక్క ప్రవచన స్థాయి మారిపోయింది. అన్నింటికన్నా చూసినట్లయితే జ్ఞానులు వారి యొక్క రాకలో మార్పు, వారు వెళ్ళడంలో మార్పు, వారి ఆలోచన విధానాల్లో వారు గొప్ప మార్పును కలిగి ఉన్నారు. సో వీటన్నిటిని కూడా మనం గమనించినట్లయితే వారి జీవితాలన్నీ కూడా ఇంత గొప్ప మార్పు కలగడానికి, వీటన్నిటిలోనూ కూడా మార్పులు అనేటువంటివి కలగడానికి కారణం యేసుక్రీస్తు యొక్క జన్మమే అందుకు కారణం. చేతనే దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఇలాగే ఉందామా? మనలో మార్పు కోరుకుందామా? మన కుటుంబాల్లో మార్పును కలిగి ఉందాము, మన జీవితాల్లో మార్పు కలిగి ఉందాము, మన బిడ్డల జీవితాల్లో ఒక గొప్ప మార్పును మనం చూద్దాము, మన సంఘాల్లో మార్పును చూద్దాము, మన సేవా విధానంలో సువార్తను ప్రకటించడంలో మార్పును కలిగి ఉందాము. యేసుక్రీస్తు సువార్తను ప్రకటించడంలో ఆ యొక్క గొప్ప మార్పు ఏ రీతిగా ఉంటుంది, యేసుక్రీస్తు రక్షకుడిగా మన జీవితాల్లో ఉండడం వల్ల కలిగేటువంటి మార్పు ఎంత అద్భుతమైనటువంటి మార్పును మనం కలిగి ఉంటామో ఒకసారి మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని బిడ్డలారా, ఆ యొక్క మార్పు యొక్క అనుభవాలు లేదా మారిన అనుభవాన్ని మనము చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని గమనిద్దాం. జ్ఞానులైనటువంటి వారు వారు ఆ రాజానందనుడు ఎలాగుంటాడో,
ఆయన తేజస్సు ఎలాగుంటుందో, ఆయన గొప్పతనము ఏ రీతిగా ఉంటుందో, ఆయన చూసేటువంటి భాగ్యము ఎలాగుంటుందో అని ఒక గొప్ప సంతోషంతో కూడినటువంటి ప్రయాణాన్ని దేవుని బిళ్ళారా వారు కలలు కంటూ వారు ఆ ప్రయాణంతో ఎదురు చూపులు చూసుకుంటూ ఇంకెంత దూరం, ఇంకెంతసేపట్లో మనం ఆయనను కలవబోతున్నాం, ఇంకెంతసేపట్లో మనం ఆయనను సమీపించబోతున్నామో అని అనుకుంటూ దేవుని బిడ్డలారా గొప్ప ఆనందంతో కూడినటువంటి ప్రయాణాన్ని వారు చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా పొందబోయేటువంటి ఆశీర్వాదము మాటల్లో చెప్పడం కన్నా జీవితంలో అనుభవిస్తే ఉండేటువంటి ఆనందము ఎంత బాగుంటుందో దేవుని బిడ్డలారా ఆ యొక్క రాజాది రాజును ప్రభువును రక్షకుడైనటువంటి ఆ యొక్క ఆయనను దర్శన భాగ్యం పొందుకొని ఆయన దీవెన ఆశీర్వాదాలు పొందుకోవడంలో గొప్ప ఆనందం వారి జీవితాల్లో ఉంటుంది అన్న ఉద్దేశంతో వారు ఎలాగునా ప్రయాణం చేస్తున్నారో, ఎంత గొప్ప నిరీక్షణ అనేటువంటిది వారిలో కనబడుతుందో దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించాలని మనవి చేస్తున్నాను. దేవుని బిడ్డలారా యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు గొప్ప చైతన్యము, గొప్ప మార్పు అనేటువంటిది కలిగింది. ఇక్కడ జ్ఞానులైనటువంటి వారు కూడా అపరిమితమైనటువంటి ఆనందంతో వారందరూ కూడా ఆయనను వెతుకుతూ ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా ఇక్కడ మనం గమనించినట్లయితే వారు యేసు దగ్గరికి వచ్చేసారు, యేసును చూశారు, వారి పెట్టెలు విప్పారు, బంగారం అన్నీ కూడా ఇచ్చేశారు, అయిపోయింది. ఇంకా అక్కడితోటి అయిపోయింది. వారి యొక్క ప్రయాణంలో తిరుగు ప్రయాణమును గూర్చినటువంటి ఆలోచనలో వారు వెళుతూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా ఇదివరకు వచ్చినటువంటి వారి యొక్క మార్గము మారిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి మనము ఆ వచనాల్లో మనం చూసినట్లయితే ఆ దారిని వెళ్ళొద్దు, వేరే దారిన వెళ్ళడము అనేటువంటిది దేవుని బిడ్డలారా అక్కడ కనబడుతుంది. వేరే దారి ఎలాగుంటుంది, వేరే అనుభవము ఎలాగుంటుంది అనేటువంటిది ఇక్కడ మనము జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఒక రకంగా మనం కొంచెము ఆలోచన చేస్తే ఇప్పుడు వారు అట్నుంచి వచ్చేటప్పుడు బంగారంతో విలువైనటువంటి వాటితోటి వారు బయలుదేరి వచ్చారు, రాజదర్శనం చేసుకున్నారు, ప్రభువుని దర్శనం చేసుకున్నారు, దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డామని సంతోషంతో వారి హృదయాలు నింపుకున్నారు. అమ్మ మంచిది, మరి మేము వెళ్ళొస్తామని చెప్పేసి అని వారు కూడా బయలుదేరి వెళుతూ ఉన్నట్టుగా ఆ ప్రయాణంలోని వారి యొక్క మరలా వారి ప్రయాణం అంతట్లోని మనం చూస్తే ఇంతకుముందు ఏ నక్షత్రాన్ని చూసుకుని వారు ప్రయాణమై ఈ స్థలానికి వచ్చారో ఇప్పుడు మరలా వెళ్ళిన తర్వాత వారి ముఖాలు పైకెత్తి ఆ నక్షత్రంకే చూస్తే ఆ నక్షత్రం కనబడతలేదు. రెండోది, ఈ దారిని వెళ్ళొద్దు, వేరే దారిని వెళ్ళండి అని దూత చెప్తూ ఉన్నటువంటి ఆ పరిస్థితులను చూస్తూ ఉంటుంటే దేవుని బిడ్డలారా ఇప్పుడు వేరే దారిని వెళితే ఏంటి, ఇలాంటి పరిస్థితి ఏంటి? మన దగ్గర ఉన్నటువంటి బంగారం కూడా ఇచ్చేసాము, ఇప్పుడు మన దగ్గర ఏమీ లేదు, వేరే దారిని ప్రయాణము, మనం వచ్చిన నక్షత్రాన్ని చూసుకుంటూ వచ్చాము, ఇప్పుడు ఆ నక్షత్రం కనబడతలేదు. దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచన చేయండి, వారి జీవితాల్లో ఎంత సతమతమైపోయి ఉండుంటారో ఒకసారి మనం ఆలోచన చేయొచ్చు. దేవుని బిడ్డలారా అక్కడ ఉన్నటువంటి వారి జీవితాలను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే వారు తమ మార్గమున దేవుని చేత బోధింపబడిన వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు వెళ్ళిరి. ఇక్కడ గమనించినట్లయితే దేవుని బిడ్డలారా అక్కడ వారి జీవితాలలో క్రిస్మస్ అనేటువంటిది యేసుక్రీస్తు యొక్క దర్శనాన్ని వారు ఎప్పుడైతే చేసుకున్నారో దేవుని బిడ్డలారా ఒక వినూత్నతను వారు పొందుకోగలిగినారు, ఒక క్రొత్తదనాన్ని వారు పొందుకోగలిగినారు, ఒక క్రొత్త అనుభవంలోనికి వారు వెళ్ళగలిగినారు. జాగ్రత్తగా ఆ అనుభవాలు ఎలా ఉంటాయి అనేటువంటిది మనం జాగ్రత్తగా చూసినట్లయితే వారు ఎప్పుడైతే జ్ఞానులైనటువంటి వారు ఆ స్థలములో నుంచి ఆ పాకలో నుంచి ప్రభు దర్శనములో అయిన తర్వాత వారు బయటకు వచ్చేసిన తర్వాత వారు ప్రయాణము మార్పు చెందిన ప్రయాణముగా అక్కడ మనకు కనబడుతుంది. వారు వచ్చేటప్పుడు ఆ తారను వెంబడిస్తూ వెలుగు ఉన్నటువంటి ప్రాప్తి స్థానానికి
వెలుగైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వారు ప్రయాణం చేశారు. దేవుని బిడ్డారా, వారు జీవితకాలం అంతా కూడా, వారి బ్రతుకు అంతా కూడా ఎలాంటిది అనంటే, ఖగోళ శాస్త్ర పరిశోధకులేమో వారు ఎంతసేపు కూడా ఆ నక్షత్రాల వైపు చూడడము, ఆ నక్షత్రాలను పరిశోధించడము, ఏ నక్షత్రము మానవ జీవితాలకు ఏ విధమైనటువంటి సూచనగా ఉన్నాయి, వారి బ్రతుకులు ఏ రీతిగా ఉంటాయి, వారి ప్రయాణం ఏ విధానంలో ప్రయాణం చేస్తుంది అనేటువంటి ఆ ఆలోచన విధానంలోనే వారి జీవితాలన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. వారు అలాంటి ఆలోచన విధానంలోనే వారు ఉన్నారు. అయితే దేవుని బిడ్డారా, జాగ్రత్తగా మనము గమనించడానికి ప్రయత్నం చేద్దాం. వారు ఆ నక్షత్రాలు, ఆ జ్యోతులు, ఆకాశమండలం ముందున్నటువంటి ఆ జ్యోతుల యొక్క కాంతి యొక్క ప్రాప్తి స్థానము ఆయనే అనేటువంటి విషయము వారికి తెలీదు. ఆ దీపాలు ఆయనకు సేవ చేస్తున్నాయి, లేకపోతే ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు ఆయనకు ఒక గొప్ప సేవ చేస్తున్నాయి, అనేక మందిని లేకపోతే గొప్ప వ్యక్తులను ఆయన దగ్గరికి నడిపించడంలో పాలిభాగమై ఉన్నాయి అన్నటువంటిది వారికి తెలియదు. దేవుని బిడ్డారా, కాంతి ప్రాప్తి స్థానానికి ఆయనే కారణము అనేటువంటి విషయము వారికి ఎవరికి కూడా తెలీదు. అయితే వారు ఎప్పుడైతే యేసుని దర్శనము చేసుకున్నారో అప్పుడు వారికి అర్థమైంది ఏ విషయం. ఏంటా అర్థమైంది అని అంటే, మనం బైబిల్లో చూస్తూ ఉండటం, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని యేసుక్రీస్తు ఒకప్పుడు చెప్పినటువంటి ఆ వెలుగు అనేటువంటిది, దేవుని బిడ్డారా జాగ్రత్తగా గమనించండి, అది గొప్ప సాక్షార్థంగా ఉంటున్నటువంటి మాటలు. ఆదికాండంలో మనకు కనబడుతున్నటువంటి సృష్టిని చేసినప్పుడు, ఆదికాండము 1వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే ఓ చక్కని మాట అక్కడ కనబడుతుంది. దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకానియు, అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఉండును గాకానియు, భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండు గాకాని పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగిచ్చుటకును, పగటిని రాత్రిని ఏలుటకును, వెలుగును చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 4వ దినమాయెను అనేటువంటి మాట అక్కడ కనబడుతుంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 4వ దినాన్ని దేవుడు వెలుగు అనేటువంటి దానిని సృష్టించాడు కదా. అయితే మొదట 3 దినాలు కూడా కొన్ని కార్యక్రమాలు ఆయన చేసినాడు. మొదటిది చేసినప్పుడు అస్తమయమును ఉదయమును కలగగా 1 దినమాయెను, అస్తమయమును ఉదయమును కలగగా 2వ దినమాయెను అనేటువంటి మాట అక్కడ కనబడుతుంది. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలగగా 1 దినమాయెను. 6 నుంచి 8వ వచనం వరకు ఉన్నటువంటి మాటను మనం చూస్తే, ఆయన మరలా అక్కడ ఏం చేసినాడు, దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలుగజేసి ఆ జలములను ఈ జలములను వేరు చేసెను. అక్కడ చూసినట్లయితే అస్తమయమును ఉదయమును కలగగా 2వ దినమాయెను, 3వ దినమాయెను. అంటే ఆకాశమందు 4వ రోజుకు వచ్చేసరికి పెద్ద జ్యోతులను నిర్మించెను. పగలు వెలిగివ్వడానికి పెద్ద జ్యోతిని, రాత్రి వెలిగివ్వడానికి చిన్న జ్యోతులను, నక్షత్రములను చేసెను. అస్తమయమును ఉదయమును కలగగా 4వ దినమాయనంటే ఈ ముందు 3 దినాలు ఎలాగూ చేశాడు? 4వ రోజున కలిగినటువంటి ఈ సూర్య చంద్ర నక్షత్రాలు, మరి అంతకు ముందున్న వెలుగు ఎక్కడిది? హీ ఈజ్ ద లైట్. వారు తాత్కాలికమైన భౌతికమైనటువంటి తారను వెంబడిస్తూ వచ్చి ఏం చూశారు అని అంటే,
వెలుగుకు ఆకారమైనటువంటి వెలుగు ఆకారుడను ఆయన చూసినారు. భౌతికమైన వెలుగు ద్వారా నడిపించబడ్డారు, నిజమైన వెలుగు చేత నింపబడ్డారు. వారి బ్రతుకులు మారడానికి, వారి ప్రయాణ దిశ మారడానికి, వారి యొక్క పరిస్థితులు అన్నట్లో కూడా మార్పులు కలగడానికి వారు తెచ్చిన బంగారం ఇచ్చేశారు, వారి ప్రయాణం మారిపోయింది. ఇంకొకటి ఏంటంటే వారి యొక్క పరిస్థితులన్నీ మారిపోయినాయి. మళ్ళీ బయటకు వచ్చేసరికి మామూలు ప్రపంచమే కనబడుతుంది. ఇలాంటి ప్రపంచంలో వారు చాలా గందరగోళానికి గురైపోయినారు. ఈ నిజమైన వెలుగు ఆకారుడిని కలుసుకోవడం కొరకు భౌతికమైనటువంటి రాజు దగ్గరికి వారు వెళ్ళారు, హేరోదు రాజు దగ్గరికి. ఎందుకంటే అక్కడికి వెళ్ళారు, వెళ్ళడం వల్ల ఏమైనా ఉపయోగం కలిగిందా? టైం వేస్ట్ అయింది అంతే. కానీ ఆ రాజు వలన ఏ విధమైన ప్రయోజనం కానీ, రూట్ కానీ ఏమి కూడా వారికి తెలియలేదు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు చాలామంది రాజుల దగ్గరికి ఎందుకు వెళుతుంటారు? చాలామంది రాజుల చేతుల వైపు ఎందుకు చూస్తుంటారు? బైబిల్లో మనం చూసినట్లుగా దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టు, దాసుడి కన్నులు తన యజమానుని యొక్క చేతి తట్టును ఎందుకు చూస్తారు? ఏమన్నా పడతాయేమో అని, ఏమన్నా రాలుతాయేమో అని. దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ సందర్భంగా ఎవరైనా సరే రాజులను దర్శించేది ఎందుకు అని అంటే బహుమానాల కొరకు, బిరుదుల కొరకు, సన్మానాల కొరకు, గౌరవాల కొరకు. దేవుని బిడ్డలారా, ఇలాంటి వాటి కొరకు అనేక మంది గొప్పవారిని మనము ఆశ్రయించడము, వారి చెంతకు చేరడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంటుంది. అందుకనే దేవుని బిడ్డలారా, వారు జ్ఞానులైనటువంటి వారు ఈ సత్యాన్ని నేర్చుకున్నారు. హేరోదు రాజు వల్ల ఉపకారం ఏది కలగలేదు, సరిగదా? దేవుని బిడ్డలారా, జాగ్రత్త గమనించండి. వారికి మళ్ళా సేవ చేయించుకునేలాగున ఏమని అంటున్నాడు జాగ్రత్తగా, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి ఆ శిశువుని కనుగొని ఆయనను చూసి ఆయనను ఆరాధించి పూజించి మరలా నా దగ్గరికి రండి, నేను కూడా వెళ్ళి ఆ రాజుని నేను మళ్ళీ ఇంకో సేవ వీళ్ళకే. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. రాజు దగ్గరికి వెళ్ళడము వలన వారికి రాజనందనుని లేక వెలుగు ఆకారుడైనటువంటి వానిని చూసే భాగ్యం కలగలేదు, కానీ ఇంకో సేవ యాడ్ అయింది వీళ్ళకి. ఇంకొక సేవ వారికి ఎదురైనట్టుగా మనం చూస్తున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. మన జీవితాల్లో కూడా ఎప్పుడైతే వారి యొక్క అనుభవాల్లో నిజమైన యేసుక్రీస్తుని వారు దర్శనం చేసుకున్నారో, వారి యొక్క ఆలోచన, వారి యొక్క ప్రయాణము, వారి బ్రతుకులలో గొప్ప మార్పు. అందుకని దేవదూతలు అంటున్నారు, ఇక మీరు రాజు దగ్గరికి వెళ్ళనవసరము లేదు, రాజసేవ చేయవలసిన అవసరం లేదు. ఎప్పుడైతే నిజమైనటువంటి ఆ ఆరాధన, నిజమైనటువంటి వెలుగును వారు నింపుకోగలిగినారో, ఆధ్యాత్మికమైన వెలుగును వారు నింపుకోగలిగినారో, దేవుని బిడ్డలారా, ఆ వెలుగులోనే ఇవన్నీ పుడుతుంటాయండి. ఏదైనా సరే, ఇప్పుడు మనం ఆదికాండంలో ఉన్నటువంటి విషయాలను మనం గమనించినాం. ఏంటది? ఆ వెలుగు ఆ 3 దినాలలో ఉన్నటువంటి జరిగిన కార్యాలన్నిటిని మనం చూస్తే ఏ వెలుగులో జరిగినాయి, ఏ వెలుగులో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఏర్పడ్డాయి. ఒకవేళ ఏర్పడ్డాయి అనుకోండి, వాటి తేజస్సు ఈ తేజస్సును మించింది కాదు గనుకనే పగలు వెలుగివ్వడానికి అని చేయబడిన ఆ సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని ఆయన సెట్ చేసినాడు. ఇక్కడ జాగ్రత్త గమనించిన ఎందుకు మరలా వారు లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత, ఆరాధించిన తర్వాత ఇక నక్షత్రం ఎందుకు లేదు అని అంటే దాని అవసరత లేదు. దేవుని బిడ్డలారా, నిజముగా నిజమైన వెలుగైనటువంటి యేసుక్రీస్తు దర్శనాన్ని ఎవరైతే ఖచ్చితంగా చేసుకుంటారో వారి జీవితాల్లో వేరేదేది కూడా అవసరం లేదు. అన్నీ ఆయన చెప్పినట్లుగానే మన జీవితాల్లో జరుగుతాయి.
దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు యేసుక్రీస్తులో ఆకారముగా మన మధ్యకు వచ్చి ఉన్నాడు. మనము చూడగలిగేటువంటిది. ఈ వెలుగుకున్న ప్రత్యేకత ఏంటి అని అంటే అన్ని మార్పులు చేస్తుంటారు. ఆ వెలుగులోనికి రండి. భౌతికమైన నక్షత్ర వెలుగు, లేకపోతే సీరియల్ దండల యొక్క వెలుగు, లేకపోతే మనం స్టేజ్ దగ్గర పెట్టుకున్నటువంటి ఈ వెలుగు, అబ్బా ఏమి లైటింగ్ అండి, ఇది కాదు కావాల్సింది. ఇది మన జీవితాలను మార్పు చేయదు. వెలుగైన యేసుక్రీస్తు మన జీవితాల్లో మనం ఆ వెలుగును నింపుకోగలిగితే, చంద్రుడు చూడండి, అతడు ఈ సూర్యుడి నుంచి తన వెలుగును తీసుకుని నింపుకుని చీకట్లో ఎలాగూ ప్రకాశిస్తున్నాడో, అలాగున నిజమైన వెలుగైన వెలుగు ఆకారుడు నుండి మనం ఆ వెలుగును స్వీకరించి దానిని నింపుకోగలిగితే, దేవుని బిడ్డలారా, ఎవ్రీథింగ్ న్యూ, అన్నీ క్రొత్తవే. అన్నింటిలోనూ మార్పు జరుగుతుంది. నీ ఆలోచనలో మార్పు, నీ చూపులో మార్పు, నడవడికలో మార్పు, బ్రతుకులో మార్పు, పద్ధతుల్లో మార్పు, సంఘంలో మార్పు, నీ కుటుంబంలో మార్పు. అసలు వీటన్నిటిలో మార్పు లేకపోవడానికి కారణం నిజమైన వెలుగైన క్రీస్తుని మనము నింపుకోలేకపోవడమే. అందుకు కారణం ఈ క్రిస్మస్లో దేవుని బిడ్డలారా మనం చూడవలసింది మన చర్చికి వేలబడిన నక్షత్రంలో ఉన్న వెలుగును కాదు, అది కాదు కావాల్సింది. ఎంత లైటింగ్ పెట్టుకున్నాం అన్నది కాదు, మన ఇంటికి ఎంత డెకరేషన్ చేసుకున్నాం అన్నది కాదు. వాటికి డెకరేషన్ చేయడం వల్ల అవి అందంగా ఉండొచ్చేమో, అది మరలా క్రిస్మస్ అయిపోయి విప్పేస్తాం. కానీ నిజమైన వెలుగు ఉంది చూసారా దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ నుండి మరొక క్రిస్మస్ వరకు కూడా మనల్ని నడిపించగలిగేది, మన జీవితాంతం వరకు, యుగ సమాప్తి వరకు, మనం బ్రతుకు దినములు అన్నింటిలో కృపాక్షేమాలు అనుగ్రహించగలిగే ఆ వెలుగును దర్శించాలి. ఆశీర్వాదకరమైనటువంటి బిడ్డలంగా మనం వర్ధిల్లడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. ఆమేన్. మీ అందరి జీవితాల్లో క్రిస్మస్ కాంతులు దేవుడు ప్రసరింపచేసి చీకటిగా ఉన్న మీ జీవితాలన్నిటిని వెలుగుమయముగా చేయను గాక. ఆమెన్. ప్రార్థన చేస్తున్నాను. మీకు ఎక్కడ బలహీనంగా ఉందో అక్కడ మీ చేతులు ఉంచుకోండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియపరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ క్రిస్మస్ ఆరాధనల కొరకై సిద్ధపడుతున్నటువంటి మా బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి. వారి చేతులు ఉంచుకున్న ప్రతి భాగమును కూడా మీరు స్వస్థపరచండి. మీ వెలుగు చేత మా ప్రభా అక్కడ ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ అంతటినీ తీసివేయండి. రోగాన్ని అంతటినీ తీసివేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ తీసివేస్తున్నందుకు మీకు వందనాలు. వారికి ఉన్న ఇబ్బందులన్నీ తీసివేస్తున్నందుకు మీకు వందనాలు. బిడ్డలకు కలగనటువంటి వారికి ఎందుకు కలుగుతా లేదో ఆ ఆటంకాలన్నిటిని తీసివేస్తున్నందుకు మీకు వందనాలు. నిజమైన వెలుగు అయినటువంటి మీరు వారి జీవితాల్లోనికి వెళ్ళి అద్భుతమైన కార్యాలను మీరు సృష్టించడానికి ఇష్టపడుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ నిజమైన వెలుగులో జీవించేటట్లు సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఈ లోకమంతా సంతోషానంద సమాధానాలతో నింపి నడిపించమని, క్రిస్మస్ సంతోషాలు ప్రతి కుటుంబంలోనూ ప్రతి బిడ్డల్లోనూ ఉండేటట్లు సహాయం చేయండి. ఈ క్రిస్మస్ ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్పు కలిగించేదిగా చేయమని క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడి దీవెన, కృపా, సమాధానం సదా మనందరికీ తోడైండి కాపాడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ బాగుగా దీవించి రానున్న క్రిస్మస్కి మనల్ని అందరినీ సంతోషంగా ఉంచి కాపాడి రక్షించును గాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలను మాకు పంపించవలసిన చిరునామా రెవరెండ్ డిజి స్వరూప్ బాబు, పచ్చికబయలు, ఇమాన్యుయల్ బ్యాప్టిస్ట్ చర్చ్, 2-3-55 బిహైండ్ ఆర్టీసీ కాంప్లెక్స్, పిఠాపురం. మా ఫోన్ నెంబర్ 9848591119 9848591119.